దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యము ధ్యానందాము. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు హోషేయ గ్రంథము ద్వారా ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచు ఉన్నారు. ఆయన అంటూ ఉన్నాడు, నీ పాపము చేత నువ్వు కూలితివి అంటూ ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలును ఎంతో ప్రేమించాడు. ఇశ్రాయేలును దేవుడు కనికరించాడు, వృద్ధిలోనికి తెచ్చాడు, కాపాడుతూ వచ్చాడు. అటువంటి మహాదేవుడికి కోపం ఎందుకు వచ్చింది? ఇశ్రాయేలు మీద ఎందుకు కోపపడ్డాడు అని ఆలోచన చేస్తే హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనములో, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడు నేనే. తరువాత వారికి మేత దొరకగా వారి తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరిచి, వారికి మేత దొరికినప్పుడు దేవుని విడిచిపెట్టేశారు, గర్వాంధులైపోయారు. పాపం వారిని వేలుబడి చేసింది. గర్విష్ఠులై వారికి కలిగిన దాన్ని బట్టి దేవుణ్ణి మర్చిపోయారు గనుక దేవునికి కోపం వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా ఆయన సన్నిధానంలో యథార్థత కలిగి బ్రతుకుతున్నామా? ఆయనకి వ్యతిరేకమైన పనులు చేస్తున్నామేమో? ఆయనను బాధ పెడుతున్నామేమో? ఒక్కసారి ఆలోచన చేయమని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. నీ పాపము చేత నువ్వు కూలిపోవటానికి కారణం ఇదే. నువ్వు గర్వించావు, నువ్వు చెడిపోయావు, నువ్వు నన్ను మర్చిపోయావు అని ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుచు ఉన్నారు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన ఎంత కరుణామయుడు. 14వ అధ్యాయం 5వ వచనములో, చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును. ఎంతటి ఆశీర్వాదము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇంకను వారిని కాపాడాలని, వారిని ఫలింపచేయాలని, వారిని వృద్ధిలోనికి తీసుకుని రావాలని నేను అనుకుంటూ ఉంటే వారు ఆయన సన్నిధానములో గర్విస్తూ ఉన్నారు, తిరగబడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, ఏ కష్టాలు గుండా ప్రయాణము చేస్తున్నారు? ఎందుకు ఈ యొక్క పరిస్థితులు గుండా ప్రయాణము చేయగలుగుతున్నారు? ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే, దేవునికి వ్యతిరేకమైన పనులు ఉంటే, దేవునికి ఇష్టము లేని కార్యాలు ఉంటే విడిచిపెడదాం, దేవుని సన్నిధిలో దీవించబడదాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై స్తోత్రములు. ఇశ్రాయేలును గద్దించినప్పుడు నాయన మరలా నీ మాటకు లోబడి చెట్టుకు మంచున్నట్లుగా, తామర పుష్ప వృద్ధిలోనికి వచ్చినట్లుగా నువ్వు ఫలింప చేస్తావు, వాగ్దానము చేస్తావు. నాయన మేము కూడా ఇటువంటి వాగ్దానము పొందుకొని నీ రాజ్యమునకు వారసులుగా మారటానికి, నాయన తండ్రి ఊపిరున్నంత వరకు నమ్మకంగా జీవించటానికి నీ కృపా సహాయము దయచేయండి. ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఎవరి కష్టములు ఉన్నారు, ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, ఏ సమస్యలు వారిని వెంటాడుతున్నాయో దయచేసి వారిని దర్శించండి, వారిని కనికరించండి, వారిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, సహాయం చేయండి. ఈ దినమ దీవెనకరంగా మార్చమని, బలహీనులను ముట్టి స్వస్థపరచండి. విద్యార్థులు మంచి ర్యాంకులు పాస్ అవడానికి కృపనివ్వండి. కష్టపడుతున్న వారి రెక్కలను బలపరచండి. ఉద్యోగ వ్యాపారాలు ఉన్న వారిని ఆశీర్వదించండి. అందరినీ మీరు దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.